ప్రజల ఎదుట దేవుడు సూచక్రియలను మహత్కార్యాలను జరిగించుకుంటూ దేవుడు తన పిల్లలను ముందుకు తీసుకెళ్తున్నాడు. అలా తీసుకొని వెళ్తున్నప్పటికీ వారికి అడ్డు ఏమొచ్చిందంటే ఎర్ర సముద్రం వచ్చిందండి. ఆ సముద్రమును దేవుడు ఏం చేస్తున్నాడంటే పాయలు చేశాడంట. చూడండి 21వ వచనాన్ని మనం చూస్తే, మోషే సముద్ర వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేతను సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారంట. చూడండి, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియ తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుల మధ్యలో దేవుడు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు కళ్ళారా చూశారండి. సముద్రము మధ్యలో ఆరిన నేల కనబడుతుందంటండి. మనం అప్పుడప్పుడు చూస్తుంటామండి, మన దగ్గర ఉన్నటువంటి చెరువులు ఎండిపోతున్నప్పుడు చాలామంది చేపల కోసం వెళ్ళిపోతుంటారండి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఎంతో బురద కనబడుతుంటుంది. కానీ దేవుడు ఇక్కడ ఆరిన నీళ్లను కనపడేటట్టు చేశాడంటండి. దేని మీద? సముద్రపు మధ్యలో. సముద్రపు మధ్యలో ఆరిన నేల కనబడేటట్టుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను యువతల గట్టు నుంచి అవతల గట్టుకు తీసుకెళ్ళిపోయాడండి. తీసుకువెళ్ళేంత వరకు కూడా ఆ నీరంతా కూడా ఎలా ఉందంటే ఇరుపక్కల గోడ వలె ఉందంట. చూడండి, మనం గోడ కడితే ఎలాగైతే ఉంటుందో సముద్రము అలా గోడలాగా అయిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చిన్న పిల్లలు మొదలుకుంటే పెద్దవారి వరకు రాత్రంతా కూడా ప్రయాణం చేశారు. ఆ సముద్రమును దాటుకున్నారు. ఇక ఇశ్రాయేలు ప్రజలు దాటుకొని వెళ్ళారు గనక మనం కూడా వెళ్దామని ఇప్పుడు ఫరో సైన్యము కూడా లోపలికి వచ్చేసిందండి. పొద్దు పొడిచేటువంటి సమయానికి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా బయటికి వెళ్ళంగానే మరల దేవుడు ఏం చేశాడంటే దానిని మరల నీళ్లను వెనక్కి వచ్చేటట్టు చేశాడండి. చూడండి, మనం బైబిల్లో చూడగలిగితే ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయం 27వ వచనం. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను
ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సైన్య సేనను, సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అంట చూడండి. ఫరో సైన్యం అంత కూడా ఏమైపోయిందంటే నీటిలో మునిగిపోయిందంట చూడండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, సముద్రము అడ్డొచ్చింది, అడ్డును దాటుకొని వెళ్ళటానికి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసింది ఎవరంటే దేవుడు. ఆ సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ఔకలికి వెళ్ళేటట్టు చేసి వారిని ఏం చేశాడంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు వారిని ఐగుప్తీయుల బారి నుండి రక్షించాడండి. 30వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచారంట చూడండి. ఇక్కడ మనకు ఒక నమ్మిక అనేది ఇక్కడ కనబడుతుంది. దేవుడు జరిగించినటువంటి అద్భుతమైన ఆశ్చర్యక్రియ ఇది అని చెప్పుకోవచ్చండి. ఇశ్రాయేలుల సర్వ సైన్యమును నీటిలో అడుగంటిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నారు. ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసుకోవాలనుకున్నారు. వెళ్ళమన్నాడు. వెళ్తున్నటువంటి వారిని మరలా అడ్డగించటానికి వచ్చినటువంటి ఫరో సైన్యం ఏమైందంటే నీటిలో అడుగంటిపోయిందండి. మనము మోషేకు దేవుడు తోడుగా ఉండి చేశాడండి ఈ కార్యాన్ని. మోషేకు తోడుగా ఉండి పరిచారకుడుగా ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడని మనం చెప్పుకుంటాం. యెహోషువ కూడా మోషే ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే పాయలయ్యేటట్టు చేశాడో, యెహోషువ కూడా యాజకులు మందసాన్ని కోసం పట్టుకొని మందసం మోయే యాజకులు వెళ్తున్నప్పుడు, వారు వెళ్తున్నప్పుడు కూడా యోర్దాను నది అనేది అడ్డం వస్తుందండి. యాజకులు ఎప్పుడైతే తమ పాదములను ఆ నీళ్ళలో అలా పెట్టారో వెంటనే అవి ఏమైపోయాయంటే ఆ నీళ్ళన్నీ కూడా ఎండిపోతాయండి. ఎండిపోయి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా ఆరిన నేల మీద వెళ్తారండి. అది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు మందసమునకు సమీపముగా
మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞిచ్చాడంట. చూడండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేస్తాడు. కనుక మీరేం చేయాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని ఎవరికి చెప్తున్నాడంటే యాజకులకు చెబుతున్నాడండి. మీరు జీవము గల దేవుడి సన్నిధిలో ఉన్నారు. మీరు వెళ్తున్నటువంటి మార్గములో ఎందరో వస్తున్నారు. మీ కన్నుల ఎదుట నేనేం చేస్తానంటే మిమ్మల్ని గొప్ప చేస్తాను అని ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తూ 11వ వచనానికి వచ్చేళ్ళకి ఏం చెప్తున్నాడో చూడండి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీలను, పెరిజ్జీయులను, గెర్గేసీయులను, హమోరీయులను, ఏబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి నీరు పారు నీళ్లు ఆపబడి ఏకరాచిగా నిలుచునని యెహోషువ చెబుతున్నాడు. చూడండి, దేవుని చేత వర్తమానాన్ని అందుకున్న, దేవుని చేత బోధింపబడుతున్నటువంటి ఆనాటి దేవుని బిడ్డలు ముందుగానే చెప్తున్నారండి. అలా చెబుతున్నటువంటిది నిజంగానే జరుగుతున్నాయండి. మోషే కాలంలో మనం చూసాము, ఎర్ర సముద్రం ఏమైపోయిందంటే పాయలైపోయింది, నీరు ఏకరాశిగా నిలిచిపోయింది. ఇప్పుడు యెహోషువ కాలం వచ్చింది. యెహోషువ నాయకత్వము ఇశ్రాయేలు ప్రజల మధ్య నుండి వెళ్తున్నారు. కానీ ఇక్కడ కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. మనం చూడగలిగితే 26వ వచనం, 15వ వచనాన్ని చూడండి, క్షమించండి, 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారెతాను నొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నీళ్ళ మీద దాటుచూ వచ్చారట. చూడండి, దేవుడి యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియలండి.
దేవుడు యెహోషువతో చెబుతున్నాడు ఏమనంటే, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండెదను అని చెప్తాడు. మోషే కాలములో ఎలాంటి సూచక్రియ జరిగించాడో, యెహోషువ కాలములో కూడా అలాంటి గొప్ప సూచక్రియను దేవుడు జరిగించాడని మనకిక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు తన పనిని జరిగించాలి. దేవుడు తన పనిని ఎప్పుడు ఇది అవసరత లేదనుకుంటే అప్పటి వరకు ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడండి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. మరలా వాళ్ళు వచ్చేంత వరకు అలా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరల పారుతున్నట్టుగా మనకు 18వ వచనంలో కనబడతాయండి. 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు పొడి నేలన నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారాయంట. చూడండి, మోషే కాలములో మనం ఆలోచిస్తే సముద్రము పాయలైపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గట్టు మీదకి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం వచ్చేసింది. మధ్యలోనికి వచ్చిన తర్వాత మరలా ఉదయకాలమున నీళ్ళన్నీ కూడా మరలా పొర్లాయి. ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా బయటపడ్డారు. ఫరో సైన్యము మాత్రం నీటిలో అడుగంటి నాశనమైపోయారన్నది బైబిల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ యెహోషువ కాలములో కూడా యోర్దాను నదిని దాటి వెళ్ళిన తర్వాత ఇదిగో వారి యొక్క కాళ్ళు పొడి నేల మీద ఎప్పుడైతే నిలిచారో వెంటనే మరలా ఆ నీళ్ళన్నీ కూడా మరలా పారాయి అని మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని అంతా కూడా దేవుడు 24వ వచనానికి వచ్చేలాక మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసెనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరిచాడంట. చూడండి, యెహోషువ జరిగిపోయిన దానిని కూడా మరల జ్ఞాపకం చేశాడా లేదా చెప్పండి. యెహోషువ నాయకత్వములో ఏమి దాటారంటే యోర్దాను నదిని దాటారు. కానీ యోర్దాను నదిని దాటిన వీరికి మోషే ఎర్ర సముద్రమును దాటించిన దానిని జ్ఞాపకం చేశాడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 2 విషయాలు చాలా క్లారిటీగా కనబడుతున్నాయి. మోషే ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపిస్తే యెహోషువ యోర్దాను నదిని ఆరిపోయేటట్టుగా చేసి బయటికి గడ్డమీనికి అంటే సురక్షితమైనటువంటి ప్రాంతానికి క్షేమకరంగా నడిపించినట్టుగా మనకు కనబడుతుందండి. దేవుడు మోషేతో ప్రారంభం మోషే మందను మేపుకుంటుంటాడు కదండి. అరణ్యానికి వెళ్ళిపోయి తన మామ మందైనటువంటి ఆ మందను మేపుతున్నప్పుడు మోషేకు ఒక అద్భుతం కనబడుతుంది. అంటే పొద కాలిపోలేదు కానీ పొద కాలిపోతుంది, మంట ఆరిపోవటం లేదు.
మంటైతే మండుతుంది, పొదైతే కాలిపోలేదు. అలా కాలిపోలేదు, ఇదేంటో చూడాలనుకొని మోషే వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత మోషే అక్కడ నిలవడంగానే దేవుడు తన దూత ద్వారా వర్తమానాన్ని పంపించి అప్పుడు ఏమంటాడంటే, నీవు నిలుచున్నటువంటి స్థలం ఎలాంటిదంటే అది ఏమంటాడు ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం కాంచి ఒకసారి చూద్దామండి. ఒక పొద నడిమిని, అంటే దేవుని పర్వతమైనటువంటి యోరోబుకు వచ్చాడు. అక్కడ పైనుంచి చూస్తే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే, మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభు అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. చూడండి, దేవుడు మోషేకు పంపించినటువంటి వర్తమానం ఏంటంటే, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. పరిశుద్ధ ప్రదేశము దగ్గరికి నువ్వేమంటే నువ్వు చెప్పులు వేసుకోవద్దు, విడవమన్నాడండి. చెప్పులు విడవమన్నాడు. ఇది ఎవరికి జరిగిన సంఘటన అంటే మోషేకు జరిగిన సంఘటన అండి. ఇప్పుడు యెహోషువకు కూడా సేమ్ ఇలాంటిదే కూడా జరుగుతుందండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా, సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షములను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేశాడంట. చూడండి, ఇప్పుడు మనం ఆలోచిస్తే మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడి సహాయం ద్వారా. యెహోషువ కూడా దేవుని యొక్క సహాయము ద్వారా యాజకులు పోయి మందసమును, యాజకుల యొక్క పాదములు యోర్దాను యొక్క ఆ నీటిలో కాళ్ళు పెట్టగానే వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఆ స్థలమంతా కూడా ఆరిన నేలగా మారిపోయింది. దేవుడు మోషేకు కనబడ్డాడు పొదలో. అక్కడ మోషే నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైనది, ఇదిగో నీ పాదములకు చెప్పులు విడువు అన్నాడు. ఇక్కడ యెహోషువకు కూడా సేనాధిపతిగా వచ్చినటువంటి దూత, ఇదిగో మా పక్షమునున్నావా, నువ్వు ఎవరి పక్షముగా ఉన్నావని అడుగుతాడు పైన. ఇదిగో నేను దేవుని పక్షముగా మీ మధ్యలోనికి వచ్చాను గనక ఇదిగో నువ్వు ఉన్నటువంటి స్థలం
పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ స్థలములో నువ్వేం చేయాలంటే నీ కాళ్ళకున్నటువంటి చెప్పులను విడువు అని తీసేయమని చెప్పాడు. వెంటనే యెహోషువ ఏం చేశాడంటే అలాగే చెప్పబడినటువంటి మాట ప్రకారం చేశాడు. ఇప్పుడు బైబిల్‌లో మనం ఆలోచిస్తే ఇంత గొప్పగా ముందుకు సాగుతున్నటువంటి వీరి యొక్క ద్వారా దేవుడు ఎలాంటి సూచక్రియలు, ఎలాంటి అద్భుతాలు జరిగిస్తున్నాడనేది మనం చూడగలిగితే, ఇదిగో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనానికి వస్తే మనకిక్కడ కనబడుతుంటది. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అంటుండు. చూడండి, ఇంకో 13 వచనాన్ని చూడండి. ఇప్పుడు సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒక దినమెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు అని చెబుతున్నాడు. చూడండి, అంటే యెహోషువ ద్వారా దేవుడు ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి క్రియ చేస్తున్నట్టుగా కనబడుతుందండి. దేవుడు చేస్తున్నాడు. ఎందుకు ఈ క్రియలన్నీ కూడా దేవుడు చేస్తున్నాడంటే, ఇదిగో రాబోతున్నటువంటి మనందరికీ జ్ఞానం కలగాలి, బుద్ధి కలగాలి. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అద్భుతమును చేయగలిగినవాడు. అలాంటి దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటున్నామన్నది మనల్ని మనమే పరీక్షించుకోవాలండి. ఈరోజు దేవుడు నా మనవి వినటం లేదు, నా ప్రార్థన వినటం లేదు, నాకు జవాబు రావటం లేదు అని చాలాసార్లు మనం ఏమనుకుంటుంటామంటే అనుకోని బాధపడిపోతుంటామండి. అన్నాకున్నటువంటి బాధ, భర్త ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఒక ఆమెకు పిల్లలుంటే ఒక ఆమెకు అన్నాకు లేకపోతే ఆమె ఎక్కడొచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాన్ని పొందుకోగలిగింది. ఈరోజు మనం దేవుడి సన్నిధిలో ఆ రీతిగా మనము మొరపెట్టలేకపోతున్నాం, ఆ రీతిగా మనం నడుచుకోలేకపోతున్నాము. అందుకేనండి దేవుడి యొక్క ఆ క్రియల ప్రకారము కూడా మన బ్రతుకులు లేకుండా పోతున్నాయి అనటానికి ఈరోజు మన జీవితాలే సాక్ష్యం. మన జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఇదిగో మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలండి. దేవుడున్నాడని నమ్మాలి. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలియచేయటానికి దేవుడు పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఎన్నో సూచక్రియలండి. పాత నిబంధనలో మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పాత నిబంధనలో యెహోషువ ద్వారా యోర్దాను నదిని యాజకుల యొక్క పాదాలు అలా మోపగానే అప్పుడు ఏమైపోయాయంటే నీళ్ళన్నీ కూడా ఆరిపోయినాయి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పగలు
ప్రకటిస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. అలా జీవితాన్ని గడుపుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరికి వేలాది మంది, ఎంతోమంది జనసమూహం, లెక్క పెట్టలేనంత మంది వచ్చినప్పటికీ వారందరి ఆకలిని తీర్చటానికి దేవుడి యొక్క ఆశ్చర్యక్రియను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూడండి. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పెను. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యమైనటువంటి క్రియ చేస్తున్నాడు ఇక్కడ. ఇది మనుషులకు అసాధ్యం. మనం అక్కడ రాయబడినటువంటి ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తే, స్త్రీలు పిల్లలు కాకుండా తిన్న వాళ్ళలో పురుషులు 5,000 మంది అంట. చూడండి, మనం ప్రార్థనకి వెళ్తే పురుషులు ఎక్కువ ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఉంటారా? మీరు చెప్పండి. స్త్రీలే ఎక్కువగా ఉంటారు. మరి పిల్లలు తక్కువ ఉంటారా? పిల్లలు కూడా ఎక్కువనే ఉంటారండి. స్త్రీలు ఎక్కువ ఉంటారు, పిల్లలు ఎక్కువగా ఉంటారు. కానీ తక్కువగా ఉండేది ఎవరంటే పురుషులే. ఆ పురుషులే ఎంతమంది అంటే 5,000 మంది అంట. చూడండి, 5,000 మందికి తిన్నంత ఆహారం పెట్టగలిగాడంటే దేవుడు, అక్కడ ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలను యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించి ఆశీర్వదించి వాటిని శిష్యులకిచ్చాడు. ఇదిగో మీరు పంచిపెట్టండి అనగానే, స్త్రీలు తిన్నాక, పిల్లలు తిన్నాక, పురుషులు తిన్నాక మిగిలినవి ఎన్ని గంపలంట? 12 గంపలంట. చూడండి, ఇది ఆశ్చర్యం కాదా చెప్పండి? ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి క్రియలు చేసినటువంటి క్రీస్తును, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనం పెడుతున్నంతసేపు ప్రభువును వెంబడించారు. కానీ తిన్నటువంటి ప్రభువునే ఆఖరికి సిలువేయమని అనేటువంటి ప్రజలు వీళ్ళేనండి. దేవుడు ఎంత గొప్పగా తన పిల్లల ఎదుట ఆకలిని తీర్చాడు ఆలోచించండి.
5,000 మంది పురుషులు. స్త్రీల సంఖ్య అక్కడ రాయబడలేదు. పిల్లల సంఖ్య అక్కడ రాయబడలేదు. అందుకే జనసమూహం అన్నాడండి. లెక్క పట్టలేనంత జనసమూహము వచ్చినప్పటికీ కూడా వారందరి ఆకలిని తీర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభువుకుంది. ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు తక్కువ ఉంటే దిక్కులు చూస్తాం. మనం తక్కువైపోతే దిక్కులు చూస్తాం. కానీ దేవుడు మాత్రం ఇదిగో వాటిని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఇవ్వగానే ఇదిగో ఈ 12 గంపలు మిగిలిపోయాయండి. దేవుడు జరిగించినటువంటి సూచక్రియ అండి ఇది. ఆశ్చర్యమైనటువంటి క్రియలండి ఇవి. భోజనం పెట్టడం మాత్రమే కాదండి, కుంటివారికి కాళ్ళిచ్చాడు, కుంటివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారండి భూమి మీద బ్రతికున్నప్పుడు దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యములండేవి. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనుషుల ఎడల ఎలాంటి క్రియలు చేశాడంటే వాటిని ధ్యానించటం లేదండి ఇప్పుడు. అందుకే ప్రారంభంలోనే దావీదు ఎలా ధ్యానించాడో తెలియచేశానండి. కీర్తన గ్రంథం 145:5లో చూపించాను. కీర్తన గ్రంథం 119:27 వచనములో చూపించాను. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను అన్నాడు. చూడండి ఎంతమంది చెబుతున్నా ఏం ధ్యానిస్తున్నారు చెప్పండి? ఎంతోమంది చెప్పారండి, ఎంతోమంది సేవకులు చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడంటే ఎంతై పంచాడు? చిన్న చిన్న గిరిచి పంచాడా? హేళన చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే వారు తృప్తిగా తిన్న తర్వాత మిగిలినవి 12 గంపలు ఎత్తారు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆ దేవుని గొప్పతనాన్ని ఈరోజు తెలుసుకోలేక అజ్ఞానులుగా, అంధకారులుగా ఈ భూమి మీద వెళ్ళిపోతున్నారండి. అందుకే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 140 కీర్తన గ్రంథం 40వ అధ్యాయం అండి, క్షమించండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయంట. చూడండి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి అవన్నీ కూడా ఆశ్చర్యములంట. చూడండి అవి లెక్కకే మించి ఉన్నాయంటండి. ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడండి. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకార్యములు చేసే దేవుడండి. మనం కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుడి మీద ఆధారపడితే ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడనటానికి ఇదే కీర్తన గ్రంథం 72వ అధ్యాయం, కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలుల యొక్క దేవుడు స్తుతింపబడునుగాక,
ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడంట చూడండి. ఎవరు చేస్తారంటండి ఇప్పుడు చెప్పండి? ఎవరు మాత్రమే అన్నాడు? ఏవండి బైబిల్‌లో ఎలా రాయించాడు చూడండి ఈ మాట. ఉందా లేదండి ఆ మాట? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడంట చూడండి. సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి శక్తి ఎవరికుందంటే ఆయనకే ఉంది. సూర్యుడిని, చంద్రుణ్ణి ఆపగలిగినటువంటి శక్తి ఎవరికుందంటే ఆయనకే ఉంది. ఏలియా లాంటి భక్తుడు, ఏలియా లాంటి ప్రవక్త వర్షం పడకూడదని ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలలా ఆగిపోయాయంటే అది ఎవరికి సాధ్యమంటే దేవుడికి సాధ్యం. ఇదే చెప్తున్నాడు చూడండి. ఆయనకు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అంటున్నాడు చూడండి. మనం ఈరోజు కలిగి ఉన్నటువంటి దేవుడు, మనం ఈరోజు ఎవరి పట్లయితే విశ్వాసం ఉంచామో, నమ్మకం పెట్టామో, భయభక్తులు కలిగి మనం ఉన్నామో, ఆ దేవుడికి అసాధ్యమైనదేది కూడా లేదండి. మనుషులకు సాధ్యము కాకపోవచ్చేమో కానీ దేవుడికి సమస్తమును కూడా సాధ్యమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు మేలు చేసి మనల్ని క్షేమకరమైనటువంటి స్థితిలో మన దేవుడు మనల్ని ఉంచగలిగిన వాడండి. ఆ విషయాలన్నీ మనం జ్ఞాపకంలో చేసుకోవాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, అవి ధ్యానించుకుంటున్నప్పుడు దేవుడు నా పట్ల ఆశ్చర్యక్రియలు చేశాడు, దేవుడు నా పట్ల అద్భుతాలు చేశాడు. చేసినప్పుడేమో దేవుణ్ణి మెచ్చుకుంటాము, చేసిన తర్వాత మరలా మనం ఏమైపోతామంటే వాటిని మర్చిపోయి మరలా మనం యథాస్థితిగా జీవించేటువంటి జీవితాల్లోనికి మనం వెళ్ళిపోతామండి. అవసరం ఉందనుకోండి, దేవుడితో మనకు అవసరం ఉంటే రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో పాదాల దగ్గర ఉండైనా మనం మొరపెడతాం. అవసరం తీరిపోతే ప్రార్థన చేస్తామా? అనారోగ్యంగా ఎవరైనా మనకు తెలిసిన వారు ఉన్నారనుకోండి, వారి నిమిత్తం మనము అరగంట కంటే ఎక్కువ ప్రార్థన చేస్తామండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుందామండి, మరొకరినేం అవసరం లేదు. మన కుటుంబీకుల్లో మన వాళ్ళకే ఒకరు ఆరోగ్యం బాగాలేదనుకోండి, అలాంటి వారి విషయంలో మనం గంటైనా ప్రార్థన చేస్తామండి. ఎందుకంటే ఆ సమయము, ఆ కష్టము తొలగిపోవాలని. అదే మనకు ఆరోగ్యం బాగైన తర్వాత, బాగలేనప్పుడు చేసిన గంట ప్రార్థన బాగైన తర్వాత చేస్తారు ఎవరైనా? చేయరండి. చాలా తక్కువగా. దేవునికి ప్రార్థన చేయటం అనేది చాలా తక్కువ. ఈరోజు మన జీవితాలలో ఎలా అయిపోతుందంటే, దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఆయన సన్నిధిలో ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఎంత గొప్పగా మనం బ్రతకాలన్నది దేవుడు చెబుతుంటే, మనం ఏమైపోతున్నామంటే ఆదివారం వచ్చిందంటే చాలు, ఆదివారానికి మనం ఏం చేస్తామంటే మంచి మంచి వాక్యాలను మనం ఏం చేస్తున్నామంటే సెల్ స్టేటస్లలో ఈరోజు పెట్టేస్తున్నాం. ఆదివారం, సోమవారం, మంగళవారం మిగతా రోజులలోకి వెళ్ళిపోతే మారిపోతుంటాయండి చాలామంది మనం చూస్తున్నప్పుడు. అంటే భక్తి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ దేవుడికి మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉండటానికి దేవుడు మనల్ని ఈరోజు ఈ స్థితిలో పెట్టాడు. ఈ స్థితిలో పెట్టిన ఆ దేవుడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడండి. ఈరోజు చూడండి, దేవుడంటే భయం లేదు, దేవుడంటే మనకు లెక్కలేనటువంటి స్థితి. సముద్రమును పాయలు చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపినాడు,
అంత గొప్ప దేవుడికి పిల్లలముగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. మనం ఆయన సన్నిధిలోనికి వచ్చింది ఎందుకంటే మనం అపవిత్రులుగా ఉండటానికి కాదు. మనం పవిత్రులుగా ఉండి ఆయనకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడండి. ఒక మాట చూడండి బైబిల్‌లో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించమంటున్నాడు చూడండి. మనం ఎవరిని నమ్ముకున్నామంటే పరలోకమందున్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైనటువంటి క్రియలు జరిగించగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకు దీవెనను రప్పించగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడికి మనం వ్యతిరేకంగా ఉంటే ఆ దేవుడే మనకేం తెప్పిస్తాడో తెలుసా? శాపమును కూడా తెప్పించగలడండి. మనం ఆ దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు జీవించకూడదు. అందుకే అనుకుంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకి మీరు పిలువబడితిరి. మనం అందరం ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు వారసులం. మరి వారసులమైనటువంటి మనం ఎలా బ్రతుకుతున్నాం? ఒకసారి చూద్దామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 8వ వచనం. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అంటున్నాడు చూడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిలువబెట్టుటైనను పడదోయుటైనను ఎవరి వశం ఉంది ఇప్పుడు? దేవుడి వశం. మనం దేవుళ్ళో చక్కగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిలువబెడతాడు. మనం దేవుని ఎదుట సరిగా లేకపోతే దేవుడే మనల్ని పడదోస్తాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. మనం చదువుకున్నాం అక్కడ. మోషే చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. మోషే చేయించినప్పుడు ఓడిపోయారు. అంటే మనము కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలనుకుంటే, మన ఎడల దేవుడు కార్యాలు చెయ్యాలంటే, అది చేసినవి నిలవబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటున్నాడంటే, కీర్తనల గ్రంథంలోని ఒక మాట ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 126 3వ వచనం. కీర్తనల గ్రంథం 126 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అంటున్నాడు చూడండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు అంట చూడండి. యెహోవా మన కొరకు ఏం చేశాడంట? గొప్ప కార్యం చేశాడంటండి. ఆ గొప్ప కార్యం అనేది ఏంటని మనం చెప్పుకోవాలంటే, ఇదిగో లోకంలో ఎంతోమంది అండి దేవుడికి దూరంగా జీవిస్తున్నారు. ఎంతోమంది లోకములో జీవిస్తున్నారు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మనకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మనం ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత
చచ్చి ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ప్రేమ చేత చీకటిలో నుండి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి, అంటే తన సన్నిధిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఆశ్చర్యమైనటువంటి తన సన్నిధిలోనికి మనల్ని తీసుకొచ్చాడు గనక ఇప్పుడు మనమేం చేయాలంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటిని కూడా తలంచుకుంటూ, వాటన్నిటిని కూడా జ్ఞాపకంలో పెట్టుకుంటూ ఆ దేవుడికి మనం ఇప్పుడు ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు అలా చెల్లిస్తూ మనము గుణాతిశయములను, ఎవరివి? దేవునివి. దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రకటించాలి, ప్రచురించాలి. అలా ప్రచురిస్తే దేవుడు యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియలో మనము కళ్ళారా చూస్తామండి. కొన్ని మనం చూసామండి. దేవుడు తన పిల్లలతో తోడుగా ఉండి జరిగించినటువంటి క్రియలు కొన్ని అయితే బైబిల్లో చాలా ఉన్నాయి. మరి మన పట్ల కూడా దేవుడు తోడుగా ఉంటే మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించేటువంటి దేవుడు ఆకాశమందున్నాడు. ఆయనకు అసాధ్యమైనదేది లేదు గనక ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం, దేవా ఫరో సైన్యం తరుముతుంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి నీ పిల్లలను ఆరిన నేల మీద నడిపించావు. అంత గొప్ప దేవుడు నిన్ను ఈరోజు నేను కలిగి ఉండి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించటానికి నాకు ఇంతటి ఆరోగ్యాన్ని, ఇంతటి సమయాన్ని నాకు ఇచ్చావంటే అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. ఇదిగో నేను ఎరిగానయ్యా, నిన్నుగానే మహిమపరుస్తానని మన జీవితాలు దేవునికి ఇస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినాన తండ్రి నీ పిల్లలమైనటువంటి మా పట్ల, మా పూర్వీకులైనటువంటి నాయన ఇశ్రాయేలుల పట్ల మీరు జరిగించినటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలను ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా కనులార చూసి తండ్రి నీ యందునైన విశ్వాసం ఉంచలేక తండ్రి త్రొట్టిల్లిపోయే తండ్రి, అరణ్యములో రాలిపోయినటువంటి ఆనాటి తరాన్ని చూశాము. దేవా, మేము నాయనా మీ వాక్యము ద్వారా మా బ్రతుకులను సరిచేసుకుంటూ నీ సన్నిధిలోనైనా క్రమముగా, మర్యాదగా, నమ్మకంగా నీ ఎడల భయభక్తులు కలిగి ముందుకు సాగితే తండ్రి ఏది కూడా నాయన కొరత లేకుండా, కొదువు లేకుండా తండ్రి 5,000 మందికి నాయన ఆహారాన్ని పంచిపెట్టి ఇదిగోనైనా 12 గంపలు నాయన నిలో మిగిల్చగలిగినటువంటి దేవుడుగా మీరుంటుండగా తండ్రి, అంత గొప్ప దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఆశ్రయిస్తుండగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరిచి మా కుటుంబాలను దీవించి ముందుకు నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.